ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాషు నాశకం నమామితం వినాయకం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు నెల 31 ఆదివారం నుండి సెప్టెంబర్ నెల 6వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా భాద్రపద శుక్లపక్ష అష్టమి ఆదివారం నుండి భాద్రపద శుక్లపక్ష చతుర్దశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి ఆరాధన, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలను శాస్త్రబద్ధంగా గ్రహ చార పరిస్థితులను బట్టి గోచారాన్ని బట్టి జ్యోతిష్శాస్త్ర విశ్లేషణ పూర్వకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక ఒకసారి అవలోకనం చేస్తే మేషం నుంచి తృతీయంలో ఉన్న గురువు, చతుర్థ శుక్రుడు, పంచమ బుధుడు, పంచమ రవి, పంచమ కేతువు, షష్ఠ కుజుడు, అష్టమ చంద్రుడు అవుతున్నాడు. మేషరాశి వారికి ఈ 31వ తేదీ 1వ తేదీ ఈ 2 రోజులు కూడా అష్టమంలో చంద్రుడు ఉంటాడు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, అలాగే 11లో ఉన్నటువంటి రాహువు లాభంలో. ఇక్కడ కొంత మానసికంగా ఈ ఆది సోమవారాల్లో ఒక కుంగుబాటు ఉంటుంది, ఒక ఆలోచనలు అనేటువంటివి భిన్న భిన్నంగా వెళ్తూ ఉంటాయి. పెద్ద పరిస్థితుల మీద ఒత్తిడి అనేటువంటిది కూడా ఉంటుంది. అయితే ఆలోచనలు ఉంటాయి, కార్యరూపం దాల్చడం కష్టంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యములు దగ్గరికి వస్తూ ఉంటాయి, డబ్బులు అనేటువంటివి ఉండకపోవచ్చు. విద్యపరంగా ఉద్యోగపరంగా అవకాశాలు కనిపిస్తాయి, కానీ దక్కకపోవచ్చు. వివాదాలు బ్రహ్మాండంగా ఉంటాయి, తీరుతాయా లేదా అన్న సందేహం అనేటువంటిది పీడిస్తూ ఉంటుంది. కానీ బుధ గురు శుక్రవారాల్లో ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత మార్పు కూడా కలుగుతుంది. సంకల్పించిన పనులను చలాకీగా పూర్తి చేస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను కూడా ఎదుర్కొంటారు. కోరికలు నెరవేరుతాయి. శుభ కార్యముల యందు కూడా పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి ఆర్థిక పరమైనటువంటి అడ్డంకులు కొంత ఎదురు కావచ్చు. అలాగే ఉద్యోగపరంగా స్థానచలన సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. స్థానచలనం ఉంటే దాన్ని ఆసరాగా తీసుకొని ముందుకు వెళ్ళండి, ఆపుకునే ప్రయత్నం కూడా చేయకండి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారు. వివాహ సంబంధములకు మంచి వారము ఈ వారము అని చెప్పవచ్చు. మరి మేషరాశి వారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణంతో పాటుగా చండీ స్తోత్ర పారాయణం చేయండి, చండీ కవచము చేయండి, కాలభైరవ అష్టకం చేయండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే ద్వితీయ గురుడు, తృతీయ శుక్రుడు, చతుర్థ బుధుడు, చతుర్థ రవి, చతుర్థ కేతువు, పంచమ కుజుడు, షష్ఠ సప్తమ చంద్రుడు, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శని, దశమంలో ఉన్నటువంటి రాహువు. విదేశీ సంబంధమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఊహించని శుభ ఫలితాలు జాతకపరంగా కూడా మీకు కలగబోతూ ఉన్నాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా రంగాల్లో మీదైన ప్రతిభను కనబరుస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గ్రహబలం అనేటువంటిది కొంత బాగానే ఉంది. మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. సదాలోచన, సత్సాంగత్యము ఈ 2 కూడా బలంగా పెట్టుకోవడం ద్వారా వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు సాధించే ఆస్కారం అధికంగా కూడా ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ప్రణాళికాబద్ధంగా డబ్బులు పెంచుకోండి, లేకపోతే డబ్బులు ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ వర్గాలకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రమాధిక్యము, అనారోగ్యము కూడా అక్కడక్కడ ఉండే ఆస్కారం ఉంది. మొత్తానికి వృషభ రాశి వారు కాలభైరవ అష్టకము, అలాగే కుంజికా స్తోత్ర పారాయణము, చండీ అమ్మవారిది, అలాగే గురువారం నాడు
దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్ర పారాయణం, ఈ 3 కూడా చేసే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో గురువు సంచారము, ద్వితీయంలో శుక్ర సంచారము, తృతీయంలో బుధుడు రవి కేతువు, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, నవమంలో ఉన్నటువంటి రాహువు, దశమంలో ఉన్నటువంటి శని. కొంత వైరాగ్య భావం ఉంటుంది మిథున రాశి వారికి. జీవితం జ్ఞానాన్ని సంపాదించటానిక, అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానిక అన్న మీమాంసలో కొంతకాలం గడుపుతూ ఉంటారు. నిశ్చయమైన అభిప్రాయాలు కొన్ని విషయముల యందు ఉంటే మంచి ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. అయితే మిథున రాశి వారికి కొంత దైవ బలం అనేటువంటి దానివల్ల కార్యసిద్ధి ఉంది. తోటివారి సహాయం బాగుంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. ఊహించని లాభాలు వస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కొంత బ్రహ్మాండమైనటువంటి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత నిర్ణయాలనేటువంటివి కీలకంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా బలం చేకూరి ఇతరులకు సహాయం అందించే ప్రయత్నం చేస్తారు. మిథున రాశి వారు స్థిరమైనటువంటి ఆలోచనలు చేయటం కోసము ఆదిత్య హృదయము, సూర్యాష్టక స్తోత్ర పారాయణము, అలాగే రామాయణం కానీ మహాభారతం కానీ ఎవరిదైనా ఒక పుస్తకం కొని అది చదివే వ్యక్తికి దానం ఇవ్వండి. విద్యార్థులకు సరస్వతీ కటాక్షం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో శుక్రుడు, రాశి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రవి కేతువు, తృతీయంలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థ పంచమంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహము చేత కొంత ఫలితముల యందు కీలకమైనటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు చేపట్టే పనులను ధర్మాచరణతో పూర్తి చేస్తారు. ఏ పని తలపెట్టినా లాభదాయకంగానే ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని సందర్భంగా ఆనందంగా గడుపుతారు. గొప్ప సంకల్పాలు నెరవేరుతాయి. కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులను కొంటారు. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరి అయినటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అన్నింటా మొత్తానికి మిశ్రమ ఫలితాలైతే కర్కాటక రాశి వారికి ఉంటాయి. కర్కాటక రాశి వారు రామ అష్టకము, రామరక్షా స్తోత్ర పారాయణము చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహంలో బుధుడు రవి కేతువు, ద్వితీయ కుజుడు, పంచమ చంద్రుడు, సప్తమ రాహువు, అష్టమ శని ఒక ప్రభావం సింహరాశి మీద ఉంది. ఏ పని మొదలుపెట్టినా పూర్తి అయినట్టుగా అనిపిస్తుంది, పూర్తి కాదు. ఈ విషయంలో కొంత మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడతారు. సంతులిత అభివృద్ధిని సాధిస్తారు. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయటానికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అలాగే తోటివారి వల్ల మంచి జరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొంత సాదాసీదాగానే నడుస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సంతానం ఆరోగ్యంలో సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది సింహరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ప్రయాణాలు చేసేటప్పుడు హనుమత్ దండకం చదివి ప్రయాణం చేయండి. ప్రతిరోజు సూర్యోదయ కాలంలో గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయండి. అలాగే ప్రతిరోజు సాయంకాల సంధ్యా సమయంలో నువ్వుల నూనెతో శివాలయంలో దీపారాధన చేసి శివదర్శనం చేసుకుంటే కొంత ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి
రాశిలో కుజుడు, తృతీయ చంద్రుడు, చతుర్థ పంచమ షష్టమ రాహువు, సప్తమ శని, అలాగే అష్టమ నవమ దశమంలో ఉన్నటువంటి గురువు, ఏకాదశ శుక్రుడు. కన్యారాశి వారికి ఈ వారము కొంత మిశ్రమ ఫలితములు అని చెప్పవచ్చు. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి. అవ్యవహారిక నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. సమయానికి తగిన ఆహారము, సమయానికి తగిన విహారము, ఈ రెండింటిని మర్చిపోవద్దు. ప్రయాణములు తప్పకపోవచ్చు, వృధా ఖర్చులు వస్తాయి. అనవసరంగా ఆందోళన పడతారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. ఆర్థికంగా సత్ఫలితాలు ఉన్నాయి. కొంత మానసికంగా ఉత్సాహాన్ని పెంచుకుంటే ఈ వారం కూడా మీకు ఆనందంగానే ఉండే ఆస్కారం కూడా ఉంది. కన్యారాశి వారు గణపతి ఆరాధనతో పాటుగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు బుధవారం నాడు నానబెట్టిన పెసర్లను తినిపించండి. పక్షులకు గింజలను ప్రతిరోజు ఆహారంగా వేయండి. ఇటువంటి పరిహారాలు కొంత కన్యారాశి వారి మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే తుల నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్రుడు, అలాగే కొంత తుల నుంచి చూస్తే కనుక శని పంచమంలో ఉన్నాడు. అలాగే గురువు నవమంలో ఉండటం కూడా కొంత అనుకూలత ఉంది. దశమంలో శుక్రుడు, ఏకాదశంలో బుధుడు, రవి, కేతువు కొంత తులారాశి వారి మీద బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఉన్నారు. తలపెట్టిన కార్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో ఆదర్శప్రాయంగా నిలుస్తారు. నూతన వస్తువులు సేకరిస్తారు. దైవబలం కాపాడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఒక వ్యవహారంలో మీ ముందు చూపుకు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గిట్టని వారితో అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు ఎదురు కావచ్చు. కొన్ని అద్భుతమైనటువంటి విషయములకు అవగాహన పెరుగుతుంది. అలాగే సమయస్ఫూర్తితో ముందుకు సాగితే అంతా మంచి ఫలితాలైతే పొందగలుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే విషయంలో సదాలోచనయే మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయండి. బ్రహ్మాండంగా ఉంటాయి. స్త్రీలకు మంచి కాలము. తులారాశి వారు హనుమత్ స్తోత్ర పారాయణము, హనుమత దేవాలయ దర్శనము, హనుమంతుడికి వడలు మొదలైనటువంటివి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడు, చతుర్థ రాహువు, పంచమ శని కొంత ప్రభావం ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి గురుడు, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు, దశమంలో ఉన్నటువంటి బుధరవి కేతువులు, అలాగే దశమంలో కుజుడు సంకల్పించిన పనులను చలాకీగా పూర్తి చేస్తారు. చేపట్టే పనులు ఏవైతే ఉన్నాయో ధర్మాచరణతో పూర్తి చేస్తారు. ఏ పని తలపెట్టినా లాభదాయకమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురు కావచ్చు. వ్యాపారాలు ఇబ్బంది లేకుండా కొనసాగుతాయి. ఆర్థిక వనరులు సమకూరి అవసరాలు తీరుతాయి. అలాగే ఆర్థికంగా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. ఉద్యోగపరంగా పెద్ద గొప్పగా ఉండకపోయినప్పటికీ కొంత మామూలు స్థితిలో కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. జీతభత్యాల్లో ఇంక్రిమెంట్లు వంటివి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లబ్ధి చేకూరాలంటే మాత్రం కొంత వేచి చూడక తప్పదు. కొంచెం మంచి భావనలతో దుష్ట సంస్కారాలను
నిరోధనంగా కనుక ఉంచగలిగితేనే కొంత వీరికి మంచి ఫలితాలు అనేటువంటివి కూడా వస్తాయి. తోటి వారితో ఆనందంగా గడుపుతారు. అవకాశాలు సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా మీదైన ప్రతిభను కనబరుస్తారు. ఆర్థిక పరమైనటువంటి లాభాలైతే తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఈ 31వ తేదీ 1వ తేదీల్లో, ఎందుకంటే రాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావంతో కొంత మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది. అందుకే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణము చేయండి. శివాలయంలో నువ్వుల నూనెను దానం ఇవ్వండి. శుక్రవారం నాడు లలితా సహస్రనామంతో మందార పూలతో అమ్మవారి ఆరాధన చెయ్యండి. ఒక 3 రోజులు సూర్యోదయం నుంచి 2 గంటల పాటు మౌనంగా ఉండే ప్రయత్నం చేసి రామనామం వ్రాయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం చూస్తే తృతీయ రాహువు, చతుర్థ శని, సప్తమ గురుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. వృత్తి వ్యాపారాది రంగములలో కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ప్రతిభకు సానపెట్టాల్సిన సమయం ఇది. ఉద్యోగపరంగా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి పనిలో విజయం సాధించాలి అంటే బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ఓపికను పెంచుకోవాలి. సహనాన్ని మీకు అలంకారంగా పెట్టుకోవాలి. వివేకంగా ఆలోచించాలి. సద్గుణాలను పెంపొందించుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇది విద్యార్థులకు చెప్పాల్సినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. ముఖ్యంగా ఉద్యోగపరంగా అభివృద్ధి సాధించాలి అంటే అంకిత భావంతో పనిచేయండి. ఉద్యోగ వ్యవహారాల్లో మీదైన ప్రతిభను కనబరుస్తారు. ఆర్థిక పరంగా కొన్ని లాభాలైతే ఉన్నాయి. ఇక్కడ ఒక్క విషయం ఏమిటి అంటే కొంత రోగస్థానంలోనే కొంత గ్రహ సంచారం అనేది ఇబ్బందిగా ఉంటుంది. అనారోగ్యం ఉంటే నిర్లక్ష్యం చేయకండి. జ్వరమే కదా అంటే కాదు, అది ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి అనారోగ్య సూచన ఉంటే వెంటనే వైద్య నిర్ణయం తీసుకొని వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. ఆ పరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. మొండితనాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తే ధనుస్సు రాశి వారికి అన్నీ బాగానే ఉంటాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత హోదాలు కూడా పెరగవచ్చు. సంబంధాలు కుదరవచ్చు. వివాహాది సంబంధాలు. కాత్యాయని స్తోత్ర పారాయణం చేయండి. స్త్రీలు లలిత అష్టోత్తరంతో ఆరాధన చేయండి. ప్రతిరోజు విష్ణు దర్శనం, విష్ణు ఆలయానికి వెళ్ళటం సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గ్రహ సంచారం ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ, షష్టంలో గురువు, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, రవి, కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు. కొంత ఫలితాలు అనేటువంటివి బ్రహ్మాండంగానే ఉండబోతూ ఉన్నాయి. ఈ వారము కొంత ప్రతి పని కూడా జాగ్రత్తగా పూర్తి చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. తోటి వారితో ఆనందంగా గడుపుతారు. అవకాశాలు సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. ఉద్యోగపరంగా మీదైన ప్రతిభ కనబరుస్తారు. విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణం అనేటువంటిది చేపడతారు. సమయస్ఫూర్తిగా ముందుకు వెళ్ళండి. మిశ్రమ వాతావరణాన్ని దాటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. చెడు ఆలోచనలు రానివ్వకండి. ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు కొంత పెరగవచ్చు. రాజకీయ వర్గాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వార ఆరంభంలో ధన వ్యయము, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా బుధ గురువారాల్లో కూడా అవి దూరం కావచ్చు. మకర రాశి వారు లలిత ఆరాధన, అమ్మవారి దేవాలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా పెట్టడం మర్చిపోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటివి గ్రహ సంచారం చూస్తే ద్వితీయంలో శని, పంచమంలో గురువు. కొంత పంచమ గురువు కొంత యోగాన్ని ఇస్తున్నాడు కుంభరాశికి. షష్టంలో ఉన్న శుక్రుడు కర్కాటకంలో, సప్తమంలో సింహంలో బుధ, రవి, కేతువులు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు. ఇక్కడ 31 తేదీల్లో కూడా ముఖ్యంగా కుంభరాశి వారికి అష్టమ చంద్రుడు కొంత ప్రభావాన్ని కూడా చూపించవచ్చు. మొత్తానికి ఇక్కడ కుంభరాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కష్టానికి తగ్గ ఫలితాలైతే తప్పకుండా ఉంటాయి.
అనుకున్న వ్యవహారాలను సాఫీగా పూర్తి చేస్తారు. ఆశించిన దానికంటే మేలైన ఫలితాలను అందుకుంటారు. మీ రంగాల్లో మీదే పై చెయ్యి అవుతుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ముఖ్య వ్యవహారాల్లో అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటే సరిపోతుంది. చేసే పనిలో స్పష్టత లోపించకుండా చూసుకోండి. చిత్తశుద్ధితో చేసే ఏ పని అయినా విజయం మీదే అవుతుంది. నిలిచిపోయిన పనులు నెరవేరుస్తారు. విదేశీ కంపెనీలతో కలిసి పనిచేసే వారికి లాభాలు వస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వార ఆరంభం నుంచి మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు సరిగ్గానే ఫలించే ఆస్కారం కూడా ఉంటాయి. కొంత శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతిరోజు కూడా శనైశ్చర ధ్యాన శ్లోకాన్ని 19 సార్లు పారాయణం చేయండి, మీకు అనుకూలంగా ఉంటుంది. శనికి సంబంధించి నువ్వుల నూనె దానం చేయండి, మీకు అనుకూలంగా మారుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం: రాశిలో శని, చతుర్థ గురువు, పంచమ శుక్రుడు, షష్టంలో బుధ రవి కేతువులు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. తోటి వారితో ఆనందంగా గడపటానికి ప్రయత్నం చేయండి. ఆవేశం తెచ్చుకోవద్దు, ఆలోచనలు పెంచుకోండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిర్ణయాలు ఎటు తేల్చుకోలేక సందిగ్ధంగా ఉంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. కొంత ఇబ్బంది పెట్టినా క్రమేపీ అనుకూలించవచ్చు. నేర్పుగా ఓర్పుగా వ్యవహరిస్తే సమస్యల నుంచి గట్టెక్కుతారు. కొంత వ్యయప్రయాసాలు అధిగమించగలిగితే బాగుంటుంది. కుటుంబంలో కొన్ని చికాకులు ఉంటాయి. దృఢంగా ఉంటేనే విజయాలనేటువంటివి మీ సొంతమవుతాయి. కీలక వ్యవహారాల్లో శాంతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధించుకోవటానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తువులు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇది అవసరమా కాదా? అవసరమైతేనే ముందుకు వెళ్ళండి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళకపోతే ఇబ్బంది పడతారు. ప్రతికూలతలను అధిగమించి అనుకూలతలు సాధించే దిశగా ప్రయత్నం చేయగలిగితే మీనరాశి వారికి కూడా ఈ వారం కొంత అనుకూలంగానే ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. వ్యర్థ ఆలోచనలు విడిచిపెట్టండి. సదాలోచన చెయ్యండి. సత్సంగాన్ని పెంచుకోండి. మీనరాశి వారు ప్రతిరోజు 1000 సార్లు రామనామం రాయండి. రామాష్టకం చేయండి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యండి. ప్రతిరోజు పంచాయుధ స్తోత్ర పారాయణం చేసి విష్ణువుకు ఏదైనా తులసి దళములతో ఆరాధన చేస్తే మీనరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.